హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చందమామ కథలకు స్వాగతం. ఫ్రెండ్స్, కథ చదివే ముందు నాదొక విన్నపం. థంబ్‌నెయిల్ చూసి మీరు ఓపెన్ చేస్తున్నారు కానీ కథ మొత్తం వినటం లేదండి. మంచి నీతి కథలే నేను చదువుతున్నాను. మొదటి కథ అయినా ఒకసారి వినండి. ఇప్పుడు నేను చదవబోయే కథ చాలా మంచి కథండి. మొత్తం వినండి. ఇది పురాణంలో ఉన్న కథ కూడాను. కథ పేరు సువర్ణహస్తం. పూర్వము దక్షిణ మధురలో ఒక పాండ్యరాజు రాజ్యము చేస్తూ ఉండేవాడు. ఆయన ప్రజలను బిడ్డల్లా చూసుకునేవాడు. ఎప్పటికీ ఎలాంటి అన్యాయము జరగనిచ్చేవాడు కాడు. ఆయన రాజ్యము రామరాజ్యంలా ఉండేది. దేశంలో ఎవరికి ఎలాంటి కష్టము వచ్చినా ఆ సంగతి చారుల ద్వారా రాజుకు వెంటనే తెలుస్తూ ఉండేది. ఆయన సాధ్యమైనంత వరకు వారి వారి కష్టాలను నివారణ చేస్తూ ఉండేవాడు. ఇదిగాక ఆయన తరచూ మారువేషంలో తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు. అందుచేత ఆయన రాజ్యంలో ప్రజలు చాలా సుఖపడేవారు. ఒక రాత్రి రాజు మారువేషంలో నగరమంతా తిరుగుతూ 10 గంటల వేళలో ఒక బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళాడు. ఒక ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆయనకు లోపల నుంచి ఒక స్త్రీ దుఃఖిస్తూ ఉండడము, ఒక పురుషుడు ఆమెను సముదాయిస్తూ ఉండడము వినిపించింది. రాజు ఆ ఇంటి ముందు నిలబడి లోపల జరిగే సంభాషణ ఆలకించాడు. సంగతి ఏమిటంటే, ఆ ఇంట్లో ఒక బ్రాహ్మణ దంపతులు ఉన్నారు. వారికి పిల్లలు లేరు. మర్నాడు భర్త ఏదో పని మీద కాశీ ప్రయాణం వెళ్తున్నాడు. ఆయన తిరిగి వచ్చేదాకా ఆ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉండలేక అతని భార్య చింతిస్తూ ఉంది. 6 మాసాలు నిండిన అమావాస్య రాగానే నేను తిరిగి వస్తాను గదా, ఈ 6 నెలలకి సరిపోయే సంబారాలు ఇంట్లో చేర్చి ఉంచాను. అంచేత నువ్వు ఇంతగా విచారించవలసిన పని లేదు అన్నాడా భర్త. సంబారాలు తక్కువయ్యాయని నేనేమీ బెంగపడటం లేదు. ఆడదాన్ని, అందులో ఒంటరిదాన్ని, 6 మాసాల పాటు కొంపలో తోడు లేకుండా ఉండాలంటే ఎంత కష్టం చెప్పండి. ఏ రాత్రి ఏ దొంగవాడు లోపలకు జొరబడతాడో అని ప్రాణాలు పిచపిచలాడుతాయి కదా అంటూ అంది ఆ భార్య. ఓసి పిచ్చిదానా, పెట్టని కోటలా మన రాజుగారు ఉండి ప్రజలను కంటిరెప్పలా కాపాడుతుంటే దొంగల భయమా? ఇంకా నయం, మన దేశంలో ఎక్కడైనా దొంగలు పడ్డాడో ఎప్పుడైనా విన్నావా అంటూ, రాజ్యాన్ని కాపాడే మహారాజు నిన్ను దొంగల భయం నుంచి కాపాడలేకపోతాడా? నీ భయము నీవుని అంటూ మాటలు చెప్పి ఆమెను సముదాయించవచ్చాడు. ఈ సంభాషణ విని రాజు ముందుకు సాగిపోయాడు. మర్నాడు ఇంటి యజమానిని కాశీకి బయలుదేరి వెళ్ళాడు. ఆ రాత్రి రాజు మారువేషంలో ఆ వీధికి వచ్చి ఆ ఇంటి ముందు తెల్లవార్లు కాపలా కాశాడు. ఇది మొదలు ఆయన రోజు రాత్రివేళ ఆ ఇంటికి కాపలా ఉంటూ వచ్చాడు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. 6 నెలలు నిండిన అమావాస్య వచ్చింది. రాజు తన అలవాటు ప్రకారం ఆ ఇంటి ముందు కాపలా కాయటానికి మారువేషంలో వచ్చాడు. ఆయనకు వాకిలి సమీపించేసరికి లోపల నుంచి ఎవరో మగవాడి గొంతు వినిపించింది. ఇంటి యజమాని లేని సమయంలో పరపురుషుడెవడో లోపలికి ప్రవేశించి ఉంటాడని అనుమానించిన రాజు తలుపు తట్టాడు. కానీ ఆయన ఆ మరుక్షణమే లోపల సందులో నుంచి చూసేసరికి ఇంటి యజమాని కాశీ నుంచి తిరిగి వచ్చి తన భార్యతో మాట్లాడుతూ ఉండడం రాజు కంట పడింది. ఆయన కంగారు పడిపోయాడు. తొందరపడి తలుపు తట్టడం చాలా పొరపాటైంది. తాను కాశీకి వెళ్ళిన కాలంలో ఎవరో వచ్చి తన వాకిలి తలుపు తడుతూ ఉంటారని ఆ బ్రాహ్మణుడు అనుమాన పడగలడు. తాను చేసిన ఈ పొరపాటు సరిదిద్దుకునే ఉద్దేశంతో రాజు గబగబా ఆ వీధిలోని మరికొన్ని ఇళ్ల వాకిళ్ల తలుపులను కూడా తట్టుతూ చీకటి పడి వెళ్ళిపోయాడు. తలుపు తట్టినది ఎవరా అని తెలుసుకోవటానికి ఇంట్లలో వారంతా బయటికి వచ్చారు. అందరూ కూడబలుక్కొని అది ఎవరో దొంగ చేసిన పని అయి ఉంటుందని, ఆ నగరంలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరిగి ఉండలేదు. అందుచేత వారు రాజుగారికి ఈ విషయం ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. మర్నాడు వారందరూ రాజుగారి సభకు హాజరై, మహారాజా, ఇంతకాలము మేమందరము మీ అండను ఎలాంటి చోర భయము గాని ఇతర భయాలు గాని లేకుండా సుఖముగా జీవిస్తూ ఉన్నాం. అయితే నిన్న రాత్రి మా వీధిలో ఒక సంఘటన జరిగింది. అది మాకు ఆందోళన కలిగించింది, మీకు కరమైనది. ఎవరో ఒక దొంగ క్రిందటి రాత్రి మా వీధికి వచ్చి మా ఇళ్ల తలుపులను తట్టి పారిపోయాడు. వాణ్ణి పట్టుకొని శిక్షించాలని మా ప్రార్థన అని విన్నవించుకున్నారు.
వెంటనే రాజు తన ప్రధానమంత్రి కేసి తిరిగి, వీళ్ళు చెప్పే నేరం చేసిన వాడికి మనము విధించే దండన ఏమిటి అని అడిగాడు. కౌరలను భయపెట్టిన ఆ దుర్మార్గుడు కుడి చేయి నరకటమే ఈ నేరానికి తగిన శిక్ష మహారాజా అని మంత్రి సమాధానం చెప్పాడు. వెంటనే రాజు తన కత్తిని దూసి తన ఎడమ చేతితో కుడి చేతిని నరుక్కున్నాడు. తర్వాత ఆయన అందరి ఎదుట జరిగిన సంగతి యావత్తూ చెప్పాడు. ఇది విని అందరూ దుఃఖితులై రాజుగారి ధర్మబుద్ధిని కొనియాడారు. తర్వాత ఒక బంగారు చెయ్యి చేయించి రాజుగారి మోచేతికి అమర్చారు. అందరూ కలిసి సుందరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రార్థనలు చేయగా స్వామి వారు అనుగ్రహించి రాజుగారి కుడి చెయ్య మామూలు చెయ్యలాగా ఉండేటట్లు కటాక్షించారు. తలతలలాడే మెరిసే బంగారు చేయ కారణముగా ఆ రాజుకు సువర్ణ హస్త పాండ్యుడు అనే పేరు కూడా వచ్చింది. ఫ్రెండ్స్, ఈ కథ చాలా బాగుంది కదా. కథ సమాప్తము. మరొక కథ. పూర్వము హైదరాబాదు నగరం సమీపంలో షరాకు అనే పేదవాడొకడు ఉండేవాడు. వాడు నవాబు ఆస్థానంలో ఏ కొద్దిపాటి ఉద్యోగమైనా సంపాదించి కనీసము నెలకు 2 రూపాయల జీతమైనా తీసి దానితో పొట్ట పోషించుకుందామని రాజధానికి వచ్చాడు. ఆ కాలంలో 2 రూపాయల నెల జీతం కూడా బతుకు తెరువుగానే ఉండేది. అయితే షరాకు ఎంత ప్రయత్నించినా ఏమీ లాభం లేకుండా పోయింది. వాడు చిన్న అర్జీలో పెట్టుకున్నా సహాయపడే నాదుడు లేకుండా అన్ని బుట్టదాఖలాలు అయ్యాయి. చివరకు షరాకు సాహసించి ఒక పని చేశాడు. వాడు ఒక కంసాలి సహాయంతో ఒక మొహరు తయారు చేయించి అది పట్టుకొని ప్రధాన న్యాయస్థానం వెలుపల ఒక చోట కూర్చొని తమ ముందు ఒక బల్ల పెట్టుకుని లోపలికి అర్జీలు పెట్టుకుని వెళ్ళే వారందరినీ పిలిచి వారి అర్జీలపైన మొహరుతో ముద్ర వేసి అర్జీకి 1 పైసా చొప్పున వసూలు చేసేవాడు. ఇదంతా ప్రభుత్వము చేసిన ఏర్పాటే కాబోలననుకుని అర్జీదారులు తమ అర్జీపై మొహర ముద్ర వేయించుకొని ఆ తర్వాతనే తమ కాగితాలను అధికారులకు దాఖలా చేసుకోసాగారు. త్వరలోనే ఇది పరిపాటైపోయింది. న్యాయస్థాన ఉద్యోగులు కూడా ఈ ముద్రకు అలవాటు పడిపోయారు. కానీ ఆ ముద్ర ఎందుకు ఉన్నది, ఎవరు వేయిస్తున్నది, ఏ అధికారితో వేయిస్తున్నదని ఆలోచించేవారు లేరు. షరాకు కొద్ది కాలంలోనే బోల్డంతా సంపాదించుకున్నాడు. తమ రహస్యము బయటపడుతుందేమో, అది నవాబు దాకా పోతే తన తల తీయిస్తాడని వాడికి భయం పట్టుకుంది. అందుకు వాడు ఉపాయం చేశాడు. వాడు చేసే ముద్రలకు 1 పైసా వసూలు చేయటానికి బదులు 2 పైసాలు వసూలు చేసి అందులో 1 తాను తీసుకుని 2వది నిల్వ చేసి ఉంచసాగాడు. ఇలా 10 సంవత్సరాలు గడిచాక ఒకనాడు ఒక కారణం చేత షరాకు కచేరీకి వెళ్ళలేకపోయాడు. ఆనాడు వచ్చిన అర్జీల పైన మొహరు లేదు, వీటిపైన ముద్ర లేదు, ఇవి చెల్లవు అన్నారు గుమస్తాలు. ఈ వ్యవహారము పెద్ద అధికారుల దాకా వెళ్ళింది. వాళ్ళు అసలు ఈ ముద్ర ఏమిటి, దీన్ని ఎవరు వేయిస్తున్నారు అని ఆరా తీశారు. పాత అర్జీలు తెప్పించి ఆ ముద్రను పరీక్షిస్తే అందులో ఇలా ఉంది: అంధే సర్కార్, పీతల్ దర్బార్, షరాక్ మొహరు. అది సర్కారు మొహరు కానే కాదు. ఈ సంగతి నవాబు దాకా వెళ్ళింది. షరాకుని పట్టి తీసుకుని రమ్మని ఆయన ఆజ్ఞాపించాడు. భటులు షరాకుకు తీసుకుని నవాబు ఎదుట హాజరుపరిచారు. ఇలా ఎప్పటికైనా జరుగుతుందని వాడు అనుకుంటూనే ఉన్నాడు కనుక వాడు తాను పోగు చేసిన పైకం వెంట పెట్టుకుని నవాబు వద్దకు వెళ్ళాడు. నవాబు వాడిని, ఎవరు నీవు, ఈ మొహరు నీదేనా, ఎవరు నీకు ఈ అధికారం ఇచ్చారు అని అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగాడు. షరాకు దాచకుండా జరిగినదంతా నవాబుకు విన్నవించుకున్నాడు. తమ వంతు ఇప్పటికీ 30,000 వసూలైంది, ఇదిగో ఆ డబ్బు అని ఇచ్చాడు. వాడి చాకచక్యానికి నవాబు సంతోషించి వాడికి అదే పని ఉద్యోగంగా ఖాయం చేసి మొహరులో ఉన్న అంధే సర్కార్ అన్న పదాన్ని తీసివేసి సర్కార్ అనే ముద్రను ఉంచి అంధే అనే మాటను పక్కకు చెక్కించేశాడు. షరాకు మొహరు చాలా కాలం అమలులో కూడా ఉండేది. కథ సమాప్తం. మరొక కథ. విక్రమ భేతాళ కథ.
కథ పేరు ముగ్గురు ప్రావీణ్యులు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజంపై వేసుకుని ఎప్పటిలాగే మౌనముగా శ్మశానముకేసి నడవసాగాడు. అప్పుడు శవములోని భేతాళుడు, రాజా, నేనైనా అలసిపోతును గాని నీకు అలసటన్నది రావటం లేదు కదా, అయినా నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధముగా చెప్పసాగాడు. అంగదేశంలో వృక్షవటు అనే అగ్రహారము ఉండేది. అందులో విష్ణుస్వామి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధనికుడు, అనేక యజ్ఞాలు చేసేవాడు. ఆయనకు విచిత్రమైన శక్తులు గల ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దవాడు తన భోజనంలో ఎంత సూక్ష్మమైన దోషము ఉన్నా కనిపెట్టగలిగేవాడు. రెండోవాడు ఎలాంటి స్త్రీలోని ఏపాటి దోషమున్నా తెలుసుకోగలిగేవాడు. మూడోవాడు తాను పడుకున్న పక్కలో ఏపాటి దోషమున్నా నిద్రపోలేకపోయేవాడు. ఒకసారి విష్ణుస్వామి ఒక యాగం తలపెట్టాడు. అందుకుగాను ఒక సముద్రపు తాబేలు కావలసి వచ్చింది. దానిని పట్టుకురమ్మని ఆయన తన కుమారులను ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారముగా వారు సముద్రానికి వెళ్ళి ఒక తాబేటిని సంపాదించారు. ఇక దానిని ఇంటికి తీసుకుపోవాలి. అప్పుడు పెద్దవాడు తన తమ్ములతో, మీరు ఎవరైనా దీన్ని ఇంటికి తీసుకుని పొండి, నేను మాత్రం ఈ తాబేటిని తాకను అన్నాడు. ఈ తాబేలును ఇంటికి చేర్చే బాధ్యత నాన్నగారు మన ముగ్గురిపైన ఉంచినప్పుడు నీవు మాత్రం ఎలా తప్పించుకోగలవు? అయినా దీన్ని కొంత దూరము మాలాగే మోయటానికి నీకేమి అభ్యంతరము అని తమ్ములు అన్నను అడిగారు. నా శక్తి మీకు తెలుసు కదా, నీచు కంపు కొడుతుంది, జారుగా ఉన్నది. ఈ తాబేటుని తాకానంటే నేను తిరిగి జన్మలో భోజనం చేయలేను అన్నాడు పెద్దవాడు. ఈ మాట విని రెండోవాడు, అబ్బో, నీకున్నపాటి శక్తి నాకు కూడా ఉంది. ఏ స్త్రీలోనైనా ఆవగింజలో వెయ్యేవంత దోషమున్నా నేను తెలుసుకోగలను. నేను కూడా ఈ తాబేటును ఎందుకు మొయ్యాలి అన్నాడు. అన్నదమ్ములు ముగ్గురు తాబేటు గొడవ వదిలేసి తన శక్తి గొప్పదంటే తన శక్తి గొప్పదని చాలాసేపు వాదించుకొని చివరకు తాబేటుని అక్కడే వదిలేసి తమ శక్తులను గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న వికటంపవరవు రాజు ప్రసేనజిత్తు అనే ఆయన వద్దకు వెళ్ళారు. రాజు వారిని లోపలికి రప్పించి వచ్చిన పని అడిగారు. ఎంత నిర్దిష్టమైన భోజనంలో గాని ఏదైనా దోషం ఉంటే నేను తెలుసుకోగలను అన్నాడు పెద్దవాడు. ఎంత నాజూకుగా పెరిగిన ఆడదానిలోనైనా సరే కించిత్తు దోషముంటే నేను కనిపెట్టగలను అన్నాడు రెండవవాడు. ఎంత దివ్యమైన హంసతూలికా తలపంలోనైనా సరే నలుసంత దోషం ఉంటే నాకు తెలుస్తుంది అన్నాడు మూడవవాడు. మా అందరి శక్తుల్లోనూ ఎవరి శక్తి గొప్పదో తాము నిర్ణయించాలి, అందుకే మేము మీ దర్శనం వచ్చాం అన్నారు ముగ్గురు అన్నదమ్ములు. వారి మాటలకు రాజు ఆశ్చర్యం కలిగించాయి. ఏ నిర్ణయం గాని చేసే ముందు వారి శక్తులు పరీక్షించాలని ఆయనకు అనిపించింది. ఆయన వారిని తన పంక్తిలోని భోజనానికి కూర్చోబెట్టాడు. రాజోచితమైన భోజన పదార్థాలు, మేలు రకమైన బియ్యంతో తయారు చేసిన అన్నము వడ్డించారు. అందరూ ఆసక్తితో భోజనం ప్రారంభించారు. కానీ అన్నదమ్ములలో పెద్దవాడు మాత్రము ముక్కు మూసుకొని బాధపడసాగాడు. రాజు అతనిని, భోజనము ఇంత రుచిగా ఉంటే నీవు ముట్టనేనా ముట్టలేదు ఎందుకు అని అడిగాడు. రాజా, ఈ అన్నము శవాలు కాలిన పొగవాసన ఎలా నోట్లో పెట్టుకునేది అన్నాడు పెద్దవాడు. రాజు మిగిలిన వారిని, మీకేమైనా వాసన కొడుతుందా అని అడిగాడు. మాకి అన్నం కమ్మని వాసన కొడుతుంది అన్నారు వాళ్ళు. అప్పటికి రాజు తన ఉద్యోగులను పిలిపించి విచారించి ఆరా తీయగా ఆ వండిన బియ్యము శ్మశానముని ఆనుకొని ఉన్న పొలములో పండించినవే అని రుజువు చేశారు. ఇది విని రాజు నిర్ఘాంతపోయి పెద్దవాడి శక్తికి సంతోషించి అతనికి వేరే అన్నం వండించి భోజనంలో పెట్టాడు. ఆ తర్వాత రాజు రెండవ వాడికి సపర్యలు చేయటానికి ఒక దాసిని పంపాడు. ఆ దాసి చిన్నతనము నుంచి రాజభవనంలోనే పెరిగింది. అయినా అది సమీపముకు రాగానే రెండవవాడు, చీచి అవతలికి పో, నీ దగ్గర మేకల వాసన అనేవాడు. రాజు ఆ దాసిని పిలిచి అది అంత దూరంలో నిలబడితే ఆయనకు సుగంధ పరిమళాల వాసన, కస్తూరి వాసన, పూల వాసన మాత్రమే కొట్టింది. అయినా రెండవవాడు దాని వద్ద మేకల కంపు అనటానికి నిజమైన ఆధారం ఏమి ఉందా అని ఆరా తీశాడు.
ఆ దాసి దాని తల్లి పురిటిలోనే పోయిందని, కొంతకాలం ఆ పిల్ల మేకపాలు తాగి పెరిగిందని తెలిసింది. ఆ రాత్రి మూడో వాడికి రాజు ఎంతో శ్రద్ధగా పక్కవేయించి మంచం మీద ఒకదానిపై ఒకటి 7 హంసతూలికా తల్పాలను పరిచి వాటిపైన పాల నురుగుల లాంటి తెల్లటి మెత్తటి దుప్పటి వేసి మూడో వాడికి శయ్య అమర్చాడు. వాడు దానిపై పడుకుని కొంతసేపు నిద్రపోయాడు. కానీ ఒక రాత్రి వేళ వాడు బాధ బాధ అంటూ లేచాడు. నౌకర్లు వచ్చి ఏం జరిగిందని అడిగారు. ఈ పక్కలో వెంట్రుక ఉంది, నాకు గుచ్చుకుంటుంది, ఇదిగో దాని గుర్తు అంటూ మూడోవాడు తన శరీరంపై ఎర్రటి వంపులు తిరిగి ఉన్న వెంట్రుకను గుర్తుని చూపించాడు. నౌకర్లు రాజును పిలుచుకు వచ్చారు. రాజు స్వయంగా పరుపు తీయించి చూసేసరికి వెంట్రుక కోసం వెతుకులాడి వెతుకులాడి 7 పరుపులకు అడుగున ఒక వెంట్రుక ఉండడం చూసి దానిని తీశారు. దానిని మూడోవాడి శరీరంపై గల గుర్తుకు పెట్టి చూసేసరికి సరిపోయినది. మర్నాడు ముగ్గురు అన్నదమ్ములు రాజు వద్దకు వచ్చారు. రాజా, మా ముగ్గురి శక్తులలో ఎవరి శక్తి గొప్పది అని అడిగారు. ఎవరి శక్తి గొప్పదో నిర్ణయించడానికి రాజుకు కూడా సాధ్యం కాలేదు. భేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఆ అన్నదమ్ములు ముగ్గురు అపూర్వ శక్తి గల వారే, కానీ వారిలో ఎవరి శక్తి నిజముగా ఎక్కువైనది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మొదటి వారి ఇద్దరి శక్తులు నిజం కావచ్చు, కాకపోవచ్చు. వాటికి ప్రత్యక్ష సాక్ష్య ప్రమాణాలు ఏమీ లేవు. శ్మశానం పక్కన పొలములో పండిన వరిధాన్యము, మేకపాలు తాగిన దాసి కేవలము తాత్కాలికం అయి ఉండవచ్చు, లేదా వారికి ఆ సంగతిలో ఏదో విధంగా ముందే తెలిసి ఉండవచ్చు. కానీ మూడోవాడు శక్తి గురించి అటువంటి సంకోచంకి తావులేదు. 7 పరుపుల క్రింద ఉన్న వెంట్రుక ఆనవాలు ప్రత్యక్షంగా వాడి శరీరంపై కనిపించింది. అందుచేత వాడి శక్తే ఎక్కువైనది అన్నాడు రాజు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి చెప్పండి. మీ లైక్లు, మీ కామెంట్లే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ.